అస్సలే ఓపిక లేదా, నీరసంగా ఉందా? తర్వాత మాట్లాడతాలే. నమస్తే సార్. ఏమయ్యా నమస్తే, నువ్వు ఆత్మకథ మ్యూజిక్ డైరెక్టర్ శ్రేయస్ కదా? అవును సార్. ఏంటి ఇలా వచ్చా? ఏంటి సార్ మీరు అంత డల్గా ఉన్నారు? బాగానే ఉండాలి లేవయ్యా. అవును, ఇప్పుడు మీ తలలా ఉంది సార్. నా తలకే ఉందయ్యా. అదే సార్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీ తల మీద పెంకు పడింది కదా. అవును బుల్రాజు, తలకు దెబ్బ కూడా తగిలింది. అదే 2 కుట్లేసి తగ్గిపోయిందా, అది పెద్ద ప్రాబ్లమే కాదు. కానీ ఈ మధ్య ఆత్మకథని ఒక సినిమాలో యాక్ట్ చేశాను. ఆ రోజు నుంచి నేను నడుస్తుంటే వెనకెవడో కూర్చుంటూ ఉంటది, నేను కూర్చుంటే పక్కన ఎవరో కూర్చున్నట్టు ఉంటది, పడుకుంటే నైటు అర్ధరాత్రి తట్టి లేపినట్టు ఉంటది, మంచం చుట్టూ ఆత్మలు ఏవేవో అరుస్తున్నట్టు కేకలేస్తున్నట్టు నాకు భయంగా వణికిపోతున్నాను. మీకు కూడా అంతే ఉందా సార్? అంటే నీకు అలాగుందా? నాకైతే 24 గంటలు బాత్రూమ్కి వెళ్ళినా కూడా వదిలిపెట్టట్లేదు సార్. అవునా? ఏదో నా ప్రాబ్లం మీకు చెప్పుకుందామని వస్తే. బాబు రోలొచ్చి రోగలతో మొరపెట్టుకున్నట్టుంది. పొట్టోడికి దోలు తీరిపోయింది. మా ఆత్మకథ సినిమాని సక్సెస్ చేసే బాధ్యత మీదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. సమ్మెట గాంధీ.